కాదనే కదా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్టా జరుగుతుంది? అంజలి, వాళ్ళు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయినా సరే అజయ్తోనే నీ పెళ్ళని రాసిపెట్టుంది. మళ్ళీ అదే పాట పాడతావేంది? ఇక్కడ రాసి పెట్టలేదు, నీకని కనిపిస్తుందా? బుళ్ళో వదిలే. నేను జోక్గా చెప్పడం లేదు అంజలి. నేను నానమ్మ ఒక అభిప్రాయానికి వచ్చాం. అదే జరిగితే హ్యాపీగా ఈ పెళ్లి జరుగుతుంది. రే అర్జున్, అదేంటో చెప్పు. చెప్తాను మావయ్య. అంజలి రాజశేఖర్ ఇంటి బిడ్డ కాదని ఏ కారణం చేతైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్లే వాళ్ళ తొందరపాటు తెలుసుకుంటారు. అంజలి కోసం వస్తారు. వాన్లో తడిశాక నీ దిమాగ్ కూడా ఖరాబ్ అయినట్టుంది. లేకపోతే పోయినోళ్ళు మళ్ళా రావడం ఏంది? వస్తారంజలి, కాకపోతే దీనికి మీ అమ్మా నాన్న ఒప్పుకోవాలి. మా చంద్రశేఖర్ మావయ్య ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవడం ఏంట్రా? అంజలి పెళ్లి కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. ఇప్పుడు మనకు అంజలి పెళ్లి కన్నా ఏది ముఖ్యం కాదురా. మా అమ్మాయి పెళ్లి జరుగుతుందంటే మేం మాత్రం ఎందుకు ఒప్పుకోం? అదేంటో చెప్పు బాబు. మీ అంజలిని మా మావయ్యకి దత్తత ఇవ్వాలి. క్షమించండి అమ్మా, మీరు అడుగుతున్నది మా అంజలిని కాదు, మా ప్రాణాలు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని అమ్మకానికి పెట్టే తల్లులు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ నేనలాంటి కసాయి తల్లిని కాదమ్మా. మీరు పెద్ద మనసు చేసుకుని దత్తతిస్తే అంజలి పెళ్లి జరుగుతుందమ్మా. అరే సోకడా, మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమైతలే. గీ దత్తత అంటే ఏంది? ఇన్నాళ్ళు వీళ్ల కూతురుగా పెరిగిన నువ్వు చంద్రశేఖర మావయ్య కూతురుగా రావాలి. సర్వ హక్కులతో రాజశేఖర మావయ్య ఇంట్లోకి నిన్ను తీసుకోవాలి. దత్తత అంటే ఇదే. గట్లనా? మరి ఇన్నాళ్ళు నేను నాన్నే ఉన్నాను కదా, మరి దాన్నేమంటారు? అమ్మా అంజలి, ఎన్నాళ్ళు ఉన్నది వేరు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది వేరు. దత్తత ఇవ్వటం అంటే కన్నవాళ్లుగా మేము నీ మీద అన్ని ఆశలు హక్కులు వదులుకోవాల్సిందే. మాకంత ధైర్యం లేదు బాబు. మా అమ్మాయి పెళ్లి ముఖ్యమే గాని అంతకన్నా దీన్ని జీవితాంతం కూతురుగా చూసుకోవడం ముఖ్యం. మాకు తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఆ దేవుడు మా బిడ్డకి అన్యాయం చేయడు. ఈ నిర్ణయం మీద అంజలి జీవితం మాత్రమే కాదు, అజయ్ జీవితం కూడా ఆధారపడి ఉంది. అజయ్ చాలా మంచివాడు. అజయ్ మంచివాడే బాబు, కానీ అంతస్తులో మేము చిన్నవాళ్ళం. దయచేసి ఈ విషయంలో మమ్మల్ని ఏం బలవంతం పెట్టదు. ఇన్నాళ్ళు అంజలిని బిడ్డగానే చూశాను.
కానీ ఏనాడు నాకు ఈ ఆలోచన రాలేదు. మీ బిడ్డను మీ నుంచి దూరం చేయాలని మేము అడగట్లేదు. మనందరం తలదించుకున్న చోటే తలెత్తుకుని ఈ పెళ్లి జరిపించాలి. దానికి ఇదొక్కటే సరైన మార్గం. ఆడపిల్ల పెళ్ళయ్యాక మెట్టినింటి అడుగు పెడుతుంది. కానీ అంజలి పెళ్లితో మళ్ళీ పుట్టినిలే చేరుతుంది. అంజలిని మేము కన్న బిడ్డలా చూసుకుంటామమ్మా. మా ప్రాణం పెట్టమన్నా పెడతాం గాని కడుపు తీపి వదులుకోమంటే మాత్రం ఈ ప్రాణం తట్టుకోలేదమ్మా. ఇంద్రమ్మ, గుడిలో జరిగిన దాని నుంచి మా వాసు యశోదలు మనుషుల్లా లేరు. వాళ్ళని పరేషాన్ చేయకు. తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తే మాటలు రాని పక్షులే ఊరుకోలేవు, తల్లడిల్లిపోతాయి. ఇంకా కానీ ఎన్నేళ్లు పెంచిన మా వాసు యశోదల పరిస్థితి అర్థం చేసుకో. అంజలి, ఇదేదో మా స్వార్థం కోసం, మా స్టేటస్ కోసం అడగట్లేదు. నీ పెళ్ళి ఒక పండగలా చేయాలని, కళ్ళారా చూడాలని నానమ్మ ఎన్ని కలలు కన్నదో మర్చిపోయావా? అమ్మా అంజలి, పిల్లలు లేని నాకు ఆ లోటు తీర్చమని ప్రాధాయపడట్లేదమ్మా. నాకెందుకో ఇది దైవ నిర్ణయంగా అనిపిస్తోంది. నువ్వు మా ఇంటి బిడ్డవు కావాలమ్మా. అమ్మ అంజలి, నేను మాటిచ్చిన అజయ్తోనే నీ పెళ్లి జరగాలి. నా మాట, నా ప్రాణం నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. కాదని కుదరదని మా చేత పదే పదే చెప్పించకండి అమ్మా. ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టండి. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. బాబు, వద్దు బాబు. దయచేసి అర్థం చేసుకోండి. మా అత్తయ్య కళ్ళల్లో ఆనందం చూడనివ్వండి. ఏంది చంద్రం ఇది? ఇంతగా బతిలాడుతున్నవేంది? అజయ్తోనే నా పెళ్లి జరగాల? రాసి పెట్టి లేదని చెప్తున్నాను కదా. ప్లీజ్ అంజలి, ఇది నీ సంతోషం కోసం, మా నానమ్మ కోసం. వాసు, నా పెళ్లి కోసం, నా సంతోషం కోసం ఎంత అడుగుతుండ్రు? నేను ఏడుంటే ఏంది? నేను అందరిదాన్ని. ఇయ్యాల కాకపోయినా రేపైనా నేను వెళ్ళాలి కదా. నేనెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టాను కదా. ఇంద్రమ్మ చంద్రం బిడ్డగా రాజశేఖర్ బాబు ఇంటికి నేనొస్తాను. అమ్మా అంజలి, అమ్మా అంజలి, వద్దమ్మా. నేనేడున్నా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను వాసు. మిమ్మల్ని కంటతడి పెట్టనిస్తానా? సంతోషంగా ఒప్పుకోండి. సరే అలాగే అని చెప్పు వాసు, చెప్పేషుదా. ఇంద్రమ్మ, నా మాట కాదన్రు కదా, అలాగే కానివ్వండి. అత్తయ్య, నీకు సంతోషాన్ని ఇస్తూ నా జీవితంలో తండ్రిగా గొప్ప ఆనందాన్ని నింపుకునే అవకాశాన్ని ఇచ్చావు అత్తయ్య. చాలా సంతోషం. చంద్రశేఖర్,
ఇది నా ఆలోచన కాదురా, అర్జున్ చెప్పాడు. ఓయ్ సోకడా, నువ్వు చెప్పినవా? మొత్తానికి నా పెళ్లికి నువ్వే పెద్ద దిక్కైపోతున్నావు. నీ మిత్రవింద కనిపించక పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా నా గురించి ఆలోచించడం గొప్పడివే. నా బొంగోరు కొండ. అత్తయ్య బయలుదేరదామా? అంజలి, నువ్వు కూడా బయలుదేరు. అర్జున్, దత్తత కార్యక్రమం జరిగాకే అంజలి నేను ఆ ఇంట అడుగు పెడతాం. చంద్రశేఖర్, అజయ్ వాళ్ళకి ఈ విషయం చెప్పి ఎలాగైనా ఒప్పించి శుభవార్తతో రండి. అజయ్ వాళ్ళని మేము ఒప్పిస్తాం అత్తయ్య. కాళ్ళు పట్టుకునైనా ఒప్పించి ఈ పెళ్లి జరిపిస్తాం. రాజశేఖర్ బాబు, నీకెంత సైన్యం ఉందో నాకు అంత సైన్యం ఉంది, చూస్తున్నావుగా. అత్తయ్య మేము బయలుదేరమా? ఉమ్. పదరా. ఇంద్రమ్మా, అరే అర్జున్, ఏంటి మావయ్య, ఏమైంది? మావయ్య, ఏంటిది? ఆ రోజు అత్తయ్యని కాపాడుకోవడానికి అంజలిని అన్నయ్య బిడ్డగా తీసుకొచ్చాం. ఈరోజు నా బిడ్డగా చేసుకుంటున్నాను. 20 ఏళ్లుగా పిల్లలు లేని లోటు అనుభవించాను రా. నీకొచ్చిన ఆలోచన నన్ను తండ్రిని చేయటం కాదురా, నాకు పునర్జన్మనిచ్చింది. ఇలా జరగాలని ముందే రాసిపెట్టింది మావయ్య. అందుకే ఇలాంటి రోజు ఒకటి వచ్చింది. ఒక కష్టంలో ఒక అదృష్టం ఉంటుంది అంటే అది ఇదేరా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంజలి అజయ్లో ఒకటి చేద్దాం. ఎలాగైనా వాళ్ళని ఒప్పిద్దాం మావయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. అర్జున్, మామయ్యగా చెప్తున్నాను రా, నీకు కూడా ఒక మంచి జీవితం ఉంది. సప్త సముద్రాలు ఏదైనా సరే నువ్వు కోరుకున్న ఆ అమ్మాయితో నీకు మామగా, ఆ అమ్మాయికి తండ్రిగా ఉండి నీ పెళ్లి జరిపిస్తాను రా. థ్యాంక్స్ మావయ్య. బావా, వెళ్తున్నాను బావా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికని అడుగుతారేంటండి? వాడు అంజలి కోసం వెళ్తున్నాడు, మనల్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు. నన్ను క్షమించక్క. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అంజలిని శాశ్వతంగా మిస్ అవుతాను. నాకు అంజలి కావాలక్క. మీ అక్క కంటే నీకు అంజలియే ఎక్కువైపోయిందా? వాడు వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం అదే కదా. ప్రతిదీ వాడు కోరుకున్నట్టే జరగాలి, వాడు సంతోషంగా ఉండాలి. అదే కదా మనం కోరుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అంజలితో వాడు సంతోషంగా ఉంటానని అంటున్నాడు. అలాగే కానిద్దాం. వెళ్ళరా, వెళ్ళు.
వెళ్ళడం వల్ల ఒక మనిషిని సాధించుకుంటావు, మేము ఒక మనిషిని పోగొట్టుకుంటాం. అక్క అక్క, ఇక ఆ పిలుపు వద్దురా. రక్త సంబంధమే తెగిపోయింది. వెళ్ళిపో. అంతంత మాటలు ఎందుకు లెక్క? నువ్వు నన్ను అర్థం చేసుకోలేవని తెలిసిపోయింది. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలియదు. నాకు అంజలి కావాలి అంతే. వెళ్తున్నాను. మామ ఎక్కడికి వెళ్తున్నా మామ? మామ వెళ్ళకు మామ, తేజ, వెళ్ళకు. ఆగు. వాడిని వెళ్ళనివే. వెళ్ళొద్దు మామ, రా బే, వెళ్ళొద్దు. రా, వాడిని వెళ్ళని. మామ వెళ్ళొద్దు మామ. ఏయ్, మామ వాడిని వెళ్ళనివే. వెళ్ళొద్దు మామ. మామ వెళ్ళొద్దు మామ. అమ్మ చెప్పమ్మా. ఏయ్, వాడు ఇప్పుడు ఎవరి మాట వినడు. వాడు మన కోసం ఎప్పటికీ మారడు. వెళ్ళిపోని. మామ వెళ్ళొద్దు మామ. మామ ప్లీజ్ మామ. ఏయ్, వెళ్ళొద్దు మామ. ఊరుకో. అజయ్ ఒక్కసారి ఆలోచించు. మామ వెళ్ళొద్దు మామ. మామ వెళ్ళొద్దు మామ. మామ వెళ్ళొద్దు మామ. మామ ఏయ్, స్వేచ్ఛ, మామ స్వేచ్ఛ. వెళ్ళొద్దు మామ. మామ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మామ. మామ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మామ. మామ నువ్వు వెళ్ళొద్దు మామ. మామ వెళ్ళొద్దు మామ. ప్లీజ్ మామ. మామ ఎక్కడికి వెళ్ళొద్దు మామ. ఆగు. మామ వెళ్ళొద్దు మామ. మామ అజయ్, వాడి కోసమే వచ్చారా? వాడే మీకోసం వస్తున్నాడు. తీసుకెళ్ళండి. మేము అజయ్ కోసమే వచ్చామమ్మా. కానీ అంతకంటే ముందు మీతో మాట్లాడాలి. రండమ్మా. పద. ప్రత్యేకించి మాట్లాడడానికి ఏమీ లేదు. మా ఇంటితో వాడికి ఎటువంటి సంబంధం లేదు. వాడెవరో మేమెవరో వాడి గురించి మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు.